ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవటానికి ఒక ముఖ్యమైన కారణం. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్‌కి విజయవాడలో మ్యాజిక్ ఫార్ములాతో ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పని ఒక అతను మోస్ట్‌లీ డాక్టరో కాదో నాకు తెలీదు. డాక్టర్ అని చెప్పి చెప్పుకుంటాడు. ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌కి మ్యాజిక్ ఫార్ములాతో ట్రీట్మెంట్ చేస్తాను అని ఒకతను విజయవాడలో పబ్లిసిటీ చేసుకుంటా, ఈ సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో, యూట్యూబ్స్‌లో పబ్లిసిటీ చేసుకుంటా పేషెంట్స్‌ని దారుణంగా మోసం చేస్తున్నాడు. ఆ వీడియోస్‌లో అతను చెప్పే ప్రతి మాట కూడా అబద్ధము. అతను ఎంత దారుణంగా మోసం చేస్తున్నాడంటే, నా దగ్గర ఏదో ఒక మ్యాజిక్ ఫార్ములా ఉంది. ఇది ఎవరికీ తెలీదు ఈ మ్యాజిక్ ఫార్ములా. నేను ఆ మ్యాజిక్ ఫార్ములాతో ట్రీట్మెంట్ చేస్తాను. సో, జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి అందరికీ నేను ట్రీట్మెంట్ చేసి కౌంట్ ఇంప్రూవ్ అయ్యేటట్లు చేస్తాను. సో, దాంతో మీకు నేచురల్‌గా పిల్లలు పుడతారని ఒకటి చెప్తున్నాడు. చివరికి టెస్టిస్ లేని వాళ్ళకి, లేకపోతే అసలు 2 టెస్టిస్‌లు ఇంత బఠానీ సైజు ఉన్న చిన్న టెస్టిస్ ఉన్న వాళ్ళకి కూడా, టెస్టిస్ లేని వాళ్ళకి కూడా నేను మ్యాజిక్ ఫార్ములాతో ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పేసని పేషెంట్స్‌ని దారుణంగా మోసం చేస్తున్నాడు. ఆ వీడియోలో అతను చెప్పే ప్రతి మాట కూడా అబద్ధమే. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇది జస్ట్ పబ్లిక్ అవేర్‌నెస్ కోసము. అతను చేసే ట్రీట్మెంట్‌లతో చాలామంది పేషెంట్స్ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. దాంతో పాటు అతను రాసే పిచ్చి పిచ్చి టాబ్లెట్‌లని యూజ్ చేసుకొని వాళ్ళ హెల్త్‌ని కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు. టెస్టిస్ లోపల ఏదో మీకు పురుగుంది, సమ్ వైరస్ ఉంది, దానికి నేను ట్రీట్మెంట్ చేసి స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని అతను చేపిచ్చే టెస్ట్‌లు టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి. ఆ టార్చ్ ఇన్ఫెక్షన్స్‌కి స్పెర్మ్ కౌంట్‌కి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. వెళ్ళిన ప్రతి పేషెంట్‌కి టార్చ్ ఇన్ఫెక్షన్స్ టెస్ట్ ఒకటి చేపిస్తాడు. ఆ టార్చ్ ఇన్ఫెక్షన్స్‌కి స్పెర్మ్ కౌంట్‌కి అసలు ఏమాత్రం సంబంధమే లేదు. కానీ ప్రతి పేషెంట్‌కి ఆ టెస్ట్ చేపిస్తాడు. కనీసము వెళ్ళిన పేషెంట్‌ని ఇండివిడ్యువల్‌గా గూడా, ఒక్కొక్క పేషెంట్‌ని సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా గూడా అతను ఓపీలో చూడడు, లేకపోతే ట్రీట్మెంట్ చేయడు. అందరిని ఆ రోజు వచ్చిన ఒక 20 మందిని, 30 మందిని ఒక హాల్‌లో కూర్చోబెట్టి అందరితో ఏదో సాయిబాబా ప్రవచనాలు చెప్పినట్టో, లేకపోతే ఏదో మీటింగ్ చెప్పినట్టు ఒక రూమ్‌లో అందరిని పడేసి, అందరికి ఏదో ఒక గంట సేపు ఏదో సొల్లు కబుర్లన్నీ చెప్పి, పిచ్చి పిచ్చి టెస్టులన్నీ చేపిచ్చి, ఒక్క టాబ్లెట్‌కో, ఒక్క ట్రీట్మెంట్‌కో గూడా ఏమాత్రం ఎవిడెన్స్ లేకుండా ప్రతి పేషెంట్‌కి ఏదో కిట్లు, ఏదో వైరల్ కిట్ అని, లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి టాబ్లెట్‌లన్నీ అన్నీ ఒక్క టాబ్లెట్ కూడా పేరుండదు. అన్ని కిట్లే. హార్మోన్ కిట్టు, వైరల్ కిట్టు, స్పెర్మ్ కిట్టు అట్లా టాబ్లెట్స్ ఇచ్చేసి పేషెంట్స్‌ని దారుణంగా మోసం చేస్తున్నాడు. దాంతో పాటు ఏదో ఒక మ్యాజిక్ ఫార్ములా ఉంది నా దగ్గర. ఈ మ్యాజిక్ ఫార్ములా ఎవరికీ తెలీదు. నా ఒక్కడికే తెలుసు ఈ మ్యాజిక్ ఫార్ములా అని చెప్పేసి. మ్యాజిక్ ఫార్ములా లేదు, ఏమీ లేదు. అతను ఆ మాటలు చెప్పి పేషెంట్స్‌కి ఉన్న వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. అండ్ ఇంకొకటి అతను చెప్తున్నది, టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్‌కి మెడిసిన్స్ వాడినా స్పెర్మ్ కౌంట్ పెరగకపోతే టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఆ స్పెర్మ్‌తో నేను ఐయుఐ చేస్తాను అని చెప్తున్నాడు. టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్‌తో ఐవీఎఫ్ చేయగలము. అంతేగాని ఐయుఐ మట్టికి ఎవ్వరూ చేయలేరు. ప్రపంచంలో టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్‌తో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, దాన్నే ఇక్సీ అని కూడా అంటారు. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఆ పద్ధతిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చులే గాని ఐయుఐ, ఇంట్రా యుటరైన్ ఇన్సెమినేషన్‌తో టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్‌తో చేయలేరు. అతనికి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసే టెక్నిక్కు రాదు. ఆ టీసా టెక్నిక్కు రాదు. టీసా టెక్నిక్ ఎట్లా చేయాలో కూడా తెలీదు. ఏదో జస్ట్ టెస్టిస్ పైన చిన్న నీడిల్‌తో గుచ్చి స్పెర్మ్ తీశానని చెప్తాడు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయాలి అనంటే దానికి టీసా అనే టెక్నిక్ ఉంటది. టీసా గాని, మైక్రో టీసీ గాని చేయాలి. కానీ జస్ట్ అతను చిన్న నీడిల్ ఒకటి గుచ్చేసి స్పెర్మ్ తీసి దాంతో మీకు ఐయుఐ చేస్తానని చెప్తున్నాడు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయటం అనేది చాలా ఛాలెంజింగ్ ప్రొసీజర్ ఫస్ట్ పాయింట్. అండ్ టెస్టిస్ నుంచి తీసిన స్పెర్మ్‌తో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ప్రొసీజర్‌తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చులే గాని, ఇంట్రా యుటరైన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతిలో టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేరు. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు అసలది. అంత పచ్చిగా అబద్ధం చెప్తా ట్రీట్మెంట్ చేస్తున్నాడు. నేను చెప్తున్న ఈ విషయము స్టేట్‌లో ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్‌లో ఉన్న అందరు గైనకాలజిస్ట్‌లకి, అన్ని ఐవీఎఫ్ సెంటర్‌లకి తెలుసు. కానీ ఒక్కళ్ళు కూడా అతనికి అగైనిస్ట్‌గా మాట్లాడటానికి మరి వాళ్ళకి భయమో, లేకపోతే మరి ఏ రీజన్స్ ఉన్నాయో నాకైతే తెలీదులే గానీ, అతను చేసే మోసము, నేను ప్రైవేట్‌గా ఎవరినన్నా గైనకాలజిస్ట్‌లనో గాని, లేకపోతే డాక్టర్ ఫ్రెండ్స్‌నో గాని కలిసినప్పుడు, వాళ్ళు ప్రైవేట్‌గా ఉన్నప్పుడు చానా చెప్తారు. అంత దారుణంగా ఎట్లా చేస్తున్నాడు సార్? మరి మీరు మాట్లాడొచ్చు కదా ఓపెన్‌గా. మరి మీరు యాస్ ఎ గైనకాలజిస్ట్ మీరు మాట్లాడొచ్చు కదా! అంత ఓపెన్‌గా అతను పేషెంట్స్‌ని మోసం చేస్తున్నాడంటే మనకెందుకులెండి సార్ అని అంటారు. సో, నాకు అట్లాంటి భయాలైతే ఏమి లేవు. నేను కేవలం పబ్లిక్ అవేర్‌నెస్ కోసం చేస్తున్నాను. ఈ యూట్యూబ్‌లోనో, పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లోనో ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌కి మ్యాజిక్ ఫార్ములాతో నేను ట్రీట్మెంట్ చేస్తాను.
లేకపోతే టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకొని దాంతో నేను ఐయుఐ చేస్తాను అని, లేకపోతే టెస్టిస్‌లో మీకేదో పురుగేదో ఉందని ఏదో పిచ్చి మాటలు అతను కొన్ని వీడియోస్ నేను జస్ట్ చూసాను. పేషెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఏం చెప్తున్నాడండి. ఒక పిచ్చోడు మాట్లాడితే ఎట్లుంటదో నాకు తెలిసి అసలు అతను డాక్టరో కాదో కూడా నాకు డౌటే. జస్ట్ ఏదో ఒక అనుకోకుండా ఒకరోజు సినిమాలో వాడెవడో పిచ్చోడిలాగా మాట్లాడతాడు. సేమ్ ఆ పిచ్చోడు మాట్లాడితే ఎట్టుందో సేమ్ ఆ పిచ్చోడు మాట్లాడినట్టే ఉంది. అతను యూట్యూబ్‌లో చెప్పేయన్నీ. అంత దారుణంగా ఉంటుంది. సో, ఇది నేను జస్ట్ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం చెప్తున్నాను. అతను చెప్పే ప్రతి మాట అబద్ధం. అతను చేసే ప్రతి ట్రీట్‌మెంటు అబద్ధము. థాంక్ యూ.